దేవుని వాక్యం చదువుకుందాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియు మీరెరుగరా. చాలు. కాబట్టి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయుల్ని మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడనియో మీరెరుగరా అంటున్నాడు. మనం దేవుని ఆలయముగా ఎలా మార్చబడ్డాం, మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా దిగి వచ్చాడో, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా కాపురం ఉంటున్నాడో, యేసు ప్రభువారు నిజమైన దేవుడని, లోకరక్షకుడని, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడని, ఈ లోకానికి వచ్చింది పాపులమైన మన కొరకే అని మనము విశ్వసించాము గనుక మనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తూ వచ్చాడు. నమ్మి మనము నీటి బాప్తిసం పొంది దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రార్థిస్తున్న మన మీదకి వచ్చాడు. కాబట్టి మనము రక్షణ ద్వారా మనం దేవుని ఆలయముగా మార్చబడ్డాం. రక్షించబడుట ద్వారా దేవుని ఆత్మ మనలోనికి వచ్చింది. కాబట్టి దేవుని ఆలయముగా చేయబడిన మనము, దేవుని ఆత్మచేత నింపబడిన మనము ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా, నా బిడ్డలను ఆశీర్వదించు, నా ఉద్యోగాలను ఆశీర్వదించు, నా ఆరోగ్యాన్ని ఆశీర్వదించు, నాకు ఆయుష్, నాకు ఐశ్వర్యము, సకలమైన మేలులు నాకు కలుగు చేయనాయన. సకలమైన కీడులు, సాతాను శోధనలు నా నుండి తొలగించేసయ్యాని మనం ప్రార్థించినప్పుడు సకల కీడులు దేవుడు మన నుండి తొలగిస్తాడు, సకల మేలులు అనుగ్రహిస్తాడు.